బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సాయంకాలం ఇలా లైటింగ్ చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మాట్లాడలేదో చెప్పలేము అనమాట. మొత్తానికైతే మేమైతే గుంటూరుకి అయితే వచ్చామండి. ఇంకా చూడండి గుంటూరులో ఎంత బిజీగా ఉంటుందో అసలు. అబ్బా 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 ఎటు చూసినా కూడా ఇదైతే పంజాబీ దాబట్టండి. అక్కడ వేసేంత మంచి ఆకలి మీద ఉంది. సాయంకాలం అయిపోయిందన్నమాట. కాకపోతే పోయిన వాళ్ళందరం భోజనం చేయాలి కాబట్టి అందరు రావడానికి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మొత్తానికైతే డాబా అయితే చూడడానికి భలే కలర్ఫుల్గా ఉందండి. మాచర్లు అయితే కాదనమాట. మేమైతే ప్రస్తుతానికైతే గుంటూరులో ఉన్నాము. ఇక్కడైతే కాసేపు వచ్చిన దాకా ఏం చేస్తామని చెప్పేసి ఇది లవ్ సింబల్లో ఉయ్యాలైతే ఇక్కడ అరేంజ్ చేశారండి. నైట్ పూట కావటం వల్ల ఎటు పట్టిన లైటింగ్ ఉండి అసలు భలే కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట ఇక్కడ చూడడానికి. మేమైతే మాకు ఒక మనిషి కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఆకలి అవుతుంది, లోపలికి వెళ్ళి చక్కచక్క లాగిచ్చేద్దామని చెప్పేసి ఇక్కడైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తానికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదైతే లోపలండి డాబా అండి. ఈ డాబాలో భోజనం అంటే ఎక్కడికి పోయినా కూడా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఏదన్నా బిర్యానీ లాగా తింటే బాగుండని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది అనమాట. పోయిన వాళ్ళందరూ ఏం కావాలో తీసుకోండి అని చెప్పి అంటే మా వాళ్ళు అయితే అందరు కలిసి ఏం చేశారంటే మనమైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాం. అబ్బా చాలా రోజులు అయిందని చెప్పేసి. ఎందుకంటే ఈ మొన్నటిదాకా కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు దాకా జనాలు అయితే నోర్లు అయితే సప్పపడిపోయి ఉంటాయి కాబట్టి మేమైతే ఇక్కడ ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన తర్వాత ఇవి చూడండి, ఈ కప్పులలో వచ్చేసి గోంగూర, పెరుగు, సాంబారు ఇవన్నీ చూసుకునే లోపే మాకైతే ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీగా వేడివేడిగా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మనము వాళ్ళే మనకైతే వడ్డిస్తారనమాట. చూసారు కదా, వాళ్ళు చేతులు అయితే అస్సలు వాడకుండా స్పూన్లతోటి మొత్తానికైతే వడ్డిచ్చేస్తున్నారు. ఆకలి టైం కాబట్టి ఇవన్నీ చెప్పేంత టైం కూడా ఉండదండి. ముందు గబగబా తినేయాలి అన్నట్టు మేమైతే వీళ్ళంతా మేము రిలేటివ్స్ అండి. మేమైతే ఇక్కడికి గుంటూరు అయితే వచ్చామన్నమాట ఫంక్షన్కి. అంటే ఉదయం పూట వచ్చాము. ఇంకంతా పని అంతా చూసుకొని మళ్ళీ సాయంకాలం రిటర్న్ అయ్యేటప్పుడు మంచి ఆకలి అయితే వేసి ఇక్కడ ఆగి భోజనానికైతే ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అంటే మనం మామూలుగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ బాగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తింటుంటాం కాబట్టి ఇక్కడైతే ఫస్ట్ టైం అంటే అందరూ భోజనం చేస్తుంటారు కూడా. నేనైతే ఫ్రాన్స్ బిర్యానీ ఇలా దావాలో కూర్చొని తింటాం ఫస్ట్ టైం అనమాట. అయితే మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా బిర్యానీ అయితే భోజనం చేస్తున్నారండి. భోజనం అయితే చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఇలా చేస్తున్నాము. మీరైతే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే అంటే ఫోన్లు మాట్లాడుకుంటా భోజనం అయితే చేస్తున్నారు. చాలాసేపు కూర్చున్నామండి. తర్వాత మీరు కానివ్వండి, నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటాను అని చెప్పేసి నేనైతే వాళ్ళకి చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుందండి. సాయంకాలం చాలా రష్గా ఉంటుందండి. మామూలుగా అయితే గుంటూరులో ఎటు చూసినా కూడా అసలు ఈ బండ్లు మోతండి, ఆరను సౌండ్లు, ఈ లైటింగు. ఇక్కడైతే రిలాక్స్ అవ్వడానికైతే వాళ్ళు మనకు భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత కూర్చొని రిలాక్స్ అవ్వడానికి నవారు మంచాలు వేసారండి. చాలా అట్రాక్ట్గా అనిపించింది అనమాట చూడడానికి కూడా. మంచాల మీద కూర్చొని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత తిరిగైతే వెళ్ళిపోతున్నారు చాలామంది అండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందిగా, తనైతే మా మరిది అనమాట. అంటే మా మేనమామ కొడుకు. తనైతే వాళ్ళ పాప ఫోన్ చేస్తుందండి. వాళ్ళ పాప ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చొని భోజనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఉయ్యాలలాగా ఊగితే చాలా రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది. మొత్తానికైతే దాబా అయితే చాలా బాగా అనిపించింది. తింటా భోజనం అయిపోయిన తర్వాత మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి.